ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పేరు గత 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ దాడులు నిర్వహించారు. ఆ సమయంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించారు. వాళ్ళకి నిర్వహించినటువంటి పరీక్షల్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్స్ రావడం జరిగింది. అయితే స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఒక వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా ఈ డ్రగ్స్కు సంబంధించి చాలా సీరియస్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ మీద దండయాత్ర అంటూ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ లేకుండా చేసే విధంగా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలో దొరకటం, ఆయనకు కూడా పాజిటివ్ రావటం, దీంతో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా విచారణ ముగిసేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పుట్ట మహేష్ను ఆదేశించాలంటూ రాష్ట్ర అధ్యక్షుడికి చంద్రబాబు నాయుడు ఆదేశాలు పంపించారు. మరోపక్క దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఇచ్చేటువంటి ఏదైతే వివరణ ఉందో ఆ వివరణ మీద పార్టీ సంతృప్తి చెందకపోతే ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ బలంగా ఈ డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీనే డ్రగ్స్ పార్టీలో దొరకడంతో అన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాయి. మొన్న ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఒక మహిళకు సంబంధించినటువంటి కేసులో పెద్ద ఎత్తున ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇమేజ్ డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీ కూడా డ్రగ్స్ పార్టీలో దొరకటం, దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పుట్ట మహేష్ యాదవ్కు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తుకే ముప్పు పొంచి ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి వివరణ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా సీరియస్గానే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది యువ నాయకులు అత్యుత్సాహం కానీ లేకుంటే వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు కానీ పూర్తి స్థాయిలో పార్టీకే నష్టం కలిగించే విధంగా ఉందనే విధంగా కూడా మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశమైనటువంటి సమయంలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కు సంబంధించి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.